భూ కబ్జాలపై ఇటీవల కవిత ఎమ్మెల్యే మాధవరెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అసలు ఐడీపీఎల్ ల్యాండ్స్ పై నెలకొన్న వివాదం ఏంటి? కవిత ఏమంటున్నారు? ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇచ్చిన కౌంటర్ ఏంటో ఒకసారి చూద్దాం. భూముల కబ్జా ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్ని అయితే కబ్జాలపూర్ అని పెట్టేసారు. కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కావు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. కేటీఆర్ తిడతావా? ఏం మాట్లాడినావు నిన్న 6 షాట్లను విలేకరులతో? నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడో ఉండడు. ఏ షాప్ వదలలేవు, ఏ బట్ట షాప్ వదలలేవు, ఏ బంగారు షాప్ వదలలేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. నీ మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? ఈమె ప్లాన్ కూడా పెద్ద 1 year నుంచి రేపు మీకున్నటువంటి హరీష్ రావు పాటగా ఎలగొట్టాలి. వాళ్ళన్నను ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మర్చుకొని రాష్ట్రం మొత్తం తిరిగి దోసుక తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయని ప్రయత్నం చేస్తుంది. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ సారి గెలవ చేత కాలేదు నీకు నీ అత్తగారింటి దగ్గర.